నయనతార గారు విఘ్నేష్ గారి జీవితం ఎలా ఉండిపోతుంది? కలిసి ఉంటారా లేకపోతే మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయా? ఆరెంజ్ లాగా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. రైట్. పెళ్లి చేసుకున్న వాళ్ళకి శుభాలు పలకరా పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురు మొండ ఎక్కడుందో ఇలా తీసుకురండి అన్నారంట. అలాగా ఇంకా పాపం మన పెళ్లి చేసుకోలేదు, పెళ్లి ఏదో చేసుకుంటున్నారు, అప్పుడే విడిపోవడాల గురించి మనం ఇంటర్వ్యూలు చేసేసుకుంటున్నాం, డిస్కషన్ చేసేసుకుంటున్నాం. నయనతార లేడీ అమితాబ్ బచ్చన్ అంతే బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ పెళ్లి, సూపర్ స్టార్గా వెలిగిపోతున్నామే. మరి చక్కగా వాళ్ళ కళ్యాణం బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లలు వద్దంటే పుడతారు కూడా ఇంకా. కాబట్టి ఏమీ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్నారు. అదే ఆ పిల్లల్ని కూడా సర్గవసి అని ఇదని అదని ఏదేదో చెప్తారు, అవేమి కాదు. ఆమె కూడా మనలాంటి మనిషి. ముందు మానవత్వం చూసి ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. దేర్ ఫ్యామిలీ లైఫ్ విల్ బి వండర్ఫుల్ అండ్ కలర్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఆరెంజ్ లాగా ఉంటుంది. మార్వాడీస్ చెప్తారు ఆరెంజ్ అంటే మంచి బ్రహ్మాండంగా ఉండేదాన్ని ఆరెంజ్ లా ఉంది అంటారట. అది నాగ చైతన్య సమంత జాతకం కుదరకనే వాళ్ళు విడిపోయారా? అదే చెప్తున్నా కదా, సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణము ఏ పర్సనల్ ఇష్యూస్ లేవు. ఇద్దరికి ఇండివిజువాలిటీలు ఎక్కువైపోయినాయి. సమంత ఈజ్ మోర్ దాన్ని ఏమంటారంటే, కొంతమంది ఆడపిల్లలు ఎలా ఉంటారంటే కెరీర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కెరీర్కి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నాగ చైతన్య కూడా అంతే. ఆమె ఏదో కారణాలు ఎవరికి తెలియదు కానీ చెప్తూ ఉంటారు. సో కారణాలు కూడా మనం అమల గారు చెప్పేదాకా మనం కూడా చెప్పకూడదు, ఎందుకంటే అమల గారు మన ఫ్రెండ్ కాబట్టి. సమంత వాళ్ళిద్దరు విడిపోవడానికి ఏ విధమైనటువంటి పర్సనల్ ఇష్యూస్ లేవు, ఏ విధమైన ఎలిగేషన్స్ అతని పైన కానీ ఈమె మీద కానీ లేవు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే కెరీర్ ఓరియంటెడ్ పర్సన్ ఆమె. ఆ కెరీర్ పరంగా ఎదగాలి అనేటటువంటి విషయాల్లో ఆమె కొంచెం తొందరపడి స్టెప్ తీసుకొని ఆమె తనే స్టెప్పే కరెక్ట్ అనుకొని పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళు డిసైడ్ చేసుకొని విడిపోయారు. అంతకు మించి ఏం కాదు. సమంతకి మరి మళ్ళీ పెళ్లి యోగం ఉందంటారా? ఎందుకు చేసుకోకూడదు? ఆ మనిషి కాదా, చేసుకో ఉంటుంది, తప్పే ఉంది. ఇప్పుడు మ్యారేజ్ ఇప్పుడు అలాగే ఉండిపోమని ఎలా చెప్తారు వీళ్ళు ప్రజలు? ఆమె చేసుకుంటుంది, అవసరమైనప్పుడు చేసుకుంటుంది. మొదటి నుంచి కూడా చెప్తున్నాను కదా, కెరీర్ ఓరియంటెడ్ పర్సన్ తను. కాబట్టి ఆ కెరీర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే, అప్పుడు చేసుకుంటుంది ఆమె. సో రామ్ చరణ్ గారి కూతురు క్లింకార జాతక ప్రకారంగా ఎలా ఉంటుంది ఆ అమ్మాయికి? ఆమె చిన్న బుడ్డది. ఆమె రామ్ చరణ్ కూతురు కాబట్టి, ఉపాసన కూతురు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వీడియో పెట్టారు. ఆ వీడియోలో నేను కూడా పెట్టా. ఉపాసన గారు చేసే సేవలు కానీ, ఆమె కాలేజెస్ పంజాగుట్ట ఎదురుకుండా పారామెడికల్ కోర్సెస్ అవన్నీ నడుపుద్ది, ఇన్స్టిట్యూట్స్. 300 కోట్లు అవలేలగా ఇచ్చి పడేసింది సద్గురువుకి, వాసుదేవ్ జగ్గికి, ఆయన గురువు గారిని. ఆమె గురుభక్తిలాగా మిగతా వాళ్ళకు ఉంటుందా? అపోలోలో అంటే వాళ్ళ తాతల వాళ్ళు వాళ్ళ పిన్ని సంగీత వాళ్ళు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు. అందరికి ఇస్తానంటే లైన్లు కట్టేస్తారు ఇప్పుడు ఉపాసన దగ్గరికి. ఆమె కూతురు కాబట్టి, డబ్బులున్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు క్లింకరా అంటున్నారు. ఏ మామూలు పిల్లలునూ ఆమె ఒకటి కదా? ఏం చిరంజీవికి డబ్బులు లేనప్పుడు, జీరోలో ఉన్నప్పుడు, ఆయన వాళ్ళ తండ్రి మామూలు ఆర్మీ మ్యాన్గా ఉన్నప్పుడు, టీచర్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు. అప్పుడు మరి చిరంజీవి గారిని అలా చూసారా? చిరంజీవి కష్టపడ్డాడు, డిసిప్లిన్గా పెరిగాడు, మెగా హీరో అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు, రామ్ చరణ్ కష్టపడ్డాడు, అందుకే ఉపాసన లవ్ చేసింది. అదే రామ్ చరణ్ హీరో కాకపోతే ఉపాసన లవ్ చేస్తుందా? పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? చిరంజీవి గారి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే చిరంజీవి గారు ఒప్పుకుంటారా? ఇంకా చిరంజీవి చాలా మంచోడు. ఎందుకని పాపం ఆయన వాళ్ళ అమ్మాయి భరద్వాజం చేసుకుంటున్నప్పుడు ఇంత మాట్లాడు, అంత మృదు స్వభావి. ఓకే, ఇప్పుడు క్లింకార భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది, పేరు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఉపాసన బ్రహ్మాండంగా ఎంటర్ప్రైనర్ చేస్తుంది. అండ్ డెఫినెట్ ఆమె మాత్రం సినిమాల్లోకి పంపదు. అది నేను ఇప్పుడే చెప్తున్నాను. ఆమె భవిష్యత్తు కమానని జ్యోతిష్కుడు చెప్పలేడు. ఉపాసన మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆమె ఈ ఫీల్డ్లోకి పంపదు, సినిమా ఫీల్డ్లోకి. మెగాస్టార్ కూతురైనా సరే ఆమె ఎంతసేపు ఇండస్ట్రియలిస్ట్గా, ఎంటర్ప్రైనర్గా ఎదిగేలాగా చేస్తుంది. అనుష్క గారికి ఎందుకని పెళ్లి కావడం లేదండి? అనుష్క అంటే ఏమనుకుంటున్నారమ్మా? అనుష్క షీఈస్ ఎ సూపర్ స్టార్ లేడీ అమితాబ్, ఫేమస్ హీరోయిన్. అనుష్క ఏదో ఫ్రెండ్ అడిగినట్టు అడిగిస్తారు అందరూ. అనుష్క ఇస్ అందగత్య. నాగార్జున గారు, నాగ చైతన్య గారు వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేసి అగ్ర హీరోలతో యాక్ట్ చేసినటువంటి లేడీ అమితాబ్ బచ్చన్ తను చేసుకుంటుంది. ఎందుకు ఆమె కూడా కెరీర్ కోసమే చక్కగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. రైట్ మ్యాచ్ రాలేదు, కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య వేవ్ లెంత్లు కుదరాలా, ఇద్దరి మధ్య పెళ్ళికొడుకు మధ్య ఫ్రీక్వెన్సీ కుదరాలా, కుదిరిన మరుక్షణం ఆమె డిక్లేర్ చేసి పడేస్తుంది, అయిపోతుంది. మహేష్ బాబు గారి కూతురికి
హీరోయిన్గా అవ్వే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఎంట్రీ ఇస్తే మాత్రం సక్సెస్ అవుతుందా? ఏమనుకుంటున్నారు అసలు? మహేష్ బాబు కూతురు అంటే డాన్స్కి అంబాసిడర్ ఆమె. చిన్నప్పటి నుంచి మహేష్ బాబు ఒక ప్లాన్డ్గా పెంచాడు ఆమెని. మళ్ళీ చక్కగా హీరోయిన్గా ఎంట్రీ తప్పకుండా ఇస్తుంది అండ్ డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతుంది. ఎందుకనంటే ఆయన్ని మించినటువంటి పేరు ప్రతిష్టలు కూడా తీసుకొస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయన మగాడు కాబట్టి ఈయనకి ఎక్కువ పేరు వచ్చేస్తుంది. హీరోయిన్లో ఏంటంటే కొంచెం టెంపరీ టైంలో టెంపరీ పీరియడ్లో ఉంటుందన్నమాట. కానీ డెఫినెట్గా షీ విల్ బి అ సక్సెస్ఫుల్ హీరోయిన్. రైట్. మరోసారి కేసీఆర్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? కేసీఆర్ గారు ముందు ఇంకా పాపం పెద్ద ఆయన అయ్యాడు కదా, ఆయన హెల్త్ బాగుండాలా, పికప్ చేసుకోవాలా. దీని నుంచి ఇంకా ఆయన ఈ షాక్ నుంచి ఇంకా ఆయన బయటకు రాలేదు పాపం. మొదలు పెట్టాడు ఇప్పుడే ఆయన ప్రాపగాండా. నేను మొదటి నుంచి ఇంటర్వ్యూస్లో చెప్తూనే ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేయొద్దు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన ఆయన చేసుకుంటూనే వస్తాడు. ప్రజలందరూ చెప్పేదే, ఆయన సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ చంద్రబాబు నాయుడే దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి వాడు కేసీఆర్. అలాగే సోనియా గాంధీకే చెమటలు పట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి డెఫినెట్గా ఎందుకు ఉండదమ్మా, డెఫినెట్గా కేసీఆర్కి ప్రజలు ఆయన హైదరాబాద్ని డెవలప్ చేశారని అంటున్నారు. చక్కగా వాటర్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు డెఫినెట్గా ప్రజల్లో నమ్మకం అనేది పికప్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఆయన ప్రయత్నాల్లో సఫలీకృతులు కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. మీరు అన్నట్టుగా కేసీఆర్ గారికి వయసు మీద పడడంతో మేబీ ఉండకపోవచ్చు, ఆ స్థానంలో ఉండకపోవచ్చు. సో ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారా కేటీఆర్ గారు? ఆ పదవులు మీరు చేపడతారా? ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారికి వయసు ఏం పెద్ద వయసు కాదు, చిన్న వయసే. ఆయన యంగ్ బాలుడు. ఏంటంటే ఆయన హెల్త్ ఎంత కర్ర శరీరం అయింది. ఆయన్ని పర్సనల్గా ఎన్నోసార్లు నేను కలిశాను. ఆయనంత యాక్టివ్ మనం ఉండలేం, ఆయనంత యాక్టివ్గా మనం మాట్లాడలేం. వాగ్దాటి, అపారమైన వాగ్దాటి. ఆయన దగ్గర ఉన్న గుడ్ నేచర్ నేను చెప్తాను విను. ఆయన అంత చదువుకునే, అంత పండితుడు, అంత వయసు ఉన్నా సరే, నేను వెళ్ళి రైల్వే బోర్డ్ చైర్మన్ విషయంలో మేము వెళ్ళి మాట్లాడుతున్నాను. అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అప్పుడు ఇంకా తెలంగాణ ఉద్యమం మంచి ఉధృతంలో ఉంది. యువర్ ద హీరో ఆఫ్ తెలంగాణ సార్ అని అన్నాం. మా అప్పటికి అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అక్కడే సిద్దిపేట నుంచి వెంకట సుబ్బయ్య అని ఆయన పిఏ ఉండేవారు. వస్తుందంటారా సార్ ఇది మనకి ఈ తెలంగాణ వస్తుందంటారంటే, పిఆర్ సర్కార్ చెప్పాడు, ప్రభాత్ రంజన్ సర్కార్, తెలంగాణ తప్పకుండా డివైడ్ అయిపోతుందని 1954లో ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ ఎండి 3F ఎండి మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా గారు, నేను అందరం కలకత్తాలో ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి అంటారు మా గురువుగారు, ఆయన కలకత్తాలో 1954లో చెప్పాడు తెలంగాణ వస్తుందని. సో కేసీఆర్ డెఫినెట్గా తెస్తుంది అని చెప్పాం. కేసీఆర్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఇదిగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక్క మాట ఎదురు చెప్పడు ఆయన, అలా వింటాడు. ఎవ్వరు చెప్పినా వింటాడు. మనం పద్ధతిగా చెప్తేనే వింటాడు. అతి తెలివితేటలు ఉపయోగిస్తే తోలు తీస్తాడు. అది పెద్దరికం. ఆయనకి పెద్దరికానికి మనం గౌరవం ఇవ్వాలి. సో ఈజ్ ఎ స్కాలర్, లెర్న్డ్ పర్సన్, ఫిలాసఫర్ అంటే వెరీ గుడ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉన్న వ్యక్తి. ఆయన రాక్షసుడే ఏంటి, వీళ్ళంతా పొలిటీషియన్స్ అందరూ హెల్ప్ చేయాలనే చూస్తారు. మనం వెళ్ళి అడిగే పద్ధతులు అడగాలి. డెఫినెట్గా పికప్ చేసుకుంటాడు. ఆయనే అవుతాడు కూడా. ఆయన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఏదో సన్నగా ఉన్నాడని ఏదో వీళ్ళు అంటారు తాగేస్తాడు ఆయన తెలియదు. ఆయన హెల్త్ కాన్షియస్నెస్ అలాంటివి ఏం లేవు. Sun International Vijaya Bheri, Bachelor of Hotel Management lo University first rank, second rank, third rank. BSc Food and Nutrition lo University first rank, second rank, third rank. BBA lo University second rank, third rank సాధించడం కేవలం Sun International విద్యార్థులకే సాధ్యం. Sun International